నీట్పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. నీట్ నుంచి మినహాయించాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. రాష్ట్రాల అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఎంసీఐతో పాటు సిబిఎస్ఈలను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. నీట్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నీట్పై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అనిల్ దవే నేతృత్వంలోని బెంచ్ విచారణ ప్రారంభించింది. ఈ పిటిషన్లపై అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని వాదనలు విన్న తర్వాత తీర్పు చెప్తామని పేర్కొంది. విచారణ ప్రారంభించడానికి ముందు ఈ నెల 1న నీటు తొలి విడత ప్రశాంతంగా జరిగిందన్న అంశాన్ని గుర్తిస్తూ జూలై 24న నీటు 2వ విడత పరీక్షపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. తొలి విడత నీటు రాయలేని వారందరికీ వీలు కల్పించాలని కేంద్రానికి సూచించింది. అలాగే నీటు తొలి విడత పరీక్షకు ప్రతి రాష్ట్రం నుంచి హాజరైన విద్యార్థుల వివరాలను తమకు సమర్పించాలంది. రాష్ట్రాలు ప్రస్తావిస్తున్న అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం ఎంసీసీఐతో పాటు సిబిఎస్ఈలను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న బెంచ్ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇటు 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. కాశ్మీర్తో పాటు పలు ప్రభుత్వాలు తమ రాష్ట్రాలకు ఉన్న ఏర్పాట్లను ప్రస్తావించాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్షల నిర్వహణపై నిర్ణయాధికారం కేవలం తమ రాష్ట్రాలకే ఉందంటున్నాయి. కాశ్మీర్ సర్కారు రాజ్యాంగంలోని 370 అధికరణ, 35A అధికరణ, తమ రాష్ట్ర రాజ్యాంగంలోని 6వ సెక్షన్ను ప్రస్తావించింది. వాటి ప్రకారం ప్రవేశ పరీక్ష నిర్వహించే అధికారం రాష్ట్రానికే ఉందని, రాష్ట్రం వెలుపలి విద్యార్థులకు నీటి ద్వారా రాష్ట్ర కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడానికి వీల్లేదని పేర్కొంది. ఇలా ఎవరి వాదనలు వారు వినిపించారు. నీటుకు సంబంధించిన సిలబస్, రాష్ట్రాల ఎంట్రన్స్ టెస్టుల సిలబస్లో తేడాలు ఉన్నాయని నీట్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు ఆరోపించాయి. నీట్కు సూత్రప్రాయంగా వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇంత తక్కువ సమయంలో నీటు రాయడం ఇబ్బంది అవుతుందని గుజరాత్ పేర్కొంది. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలు ఇదే వాదనలు వినిపించాయి. దీంతో ప్రాంతీయ భాష విద్యార్థులకు ఉన్న ఇబ్బందులను బెంచ్ ఆరా తీసింది. దీనిపై ఎంసీఐ న్యాయవాది తన వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులను ఇంగ్లీష్లో బోధిస్తున్నారన్నారు. కేంద్రం తరపు న్యాయవాదులు రాష్ట్రాల రిజర్వేషన్లకు ఇబ్బందులుండవన్నారు. ఇలా నీట్పై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఓవైపు అభ్యంతరాలను తెలియజేస్తూనే నీటితో వచ్చే ఇబ్బందుల్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం ఈ గందరగోళంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నీటి గొడవపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందన్నది ఆసక్తిగా మారింది.